చేసుకొని కూడా సపోర్ట్ చేయండి. సో 2016లో అక్టోబర్లో జరిగిన ఇండో రష్యన్ వార్షిక ద్వైపాక్షిక సదస్సు ఎన్నోవది? హాయ్ రమ్మ, గుడ్ ఈవినింగ్ తల్లి. హాయ్ చంద్రమౌళి అన్నయ్య, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? చందు, విక్రమ్ విక్కీస్ది నా కామెంట్ పెద్దది చదువు. ఓకే, విక్రమ్ విక్కీస్ చందు నిన్న నాతో నా ఛానల్ పేరు పెట్టి విక్రమ్ విక్కీస్ నిన్న మాతో పేరుకోవద్దు అని చెప్పాడు. వాడు వద్దు ఎవరో నాతో పేరు ఉంటే పరాదేది పోది అని చెప్పేదానికి వారు ఎవరు? సో ఫాతిమా సిస్టర్, సో మీరు బై మిస్టేక్ ఏమన్నా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. సో ఆయన అలా మెసేజ్ చేయరు. ఇంకొకటి, తెలియని పర్సన్తో అసలు మాట్లాడరు, ఓకేనా? సో బై మిస్టేక్ మీరు ఎవరన్నా కొత్త వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు, ఆయన అయితే మాట్లాడరండి. సో తెలియని పర్సన్తో అస్సలు మాట్లాడరు. ఈవెన్ ఇప్పుడు లైవ్లో ఇంతమంది ఉన్నారు, సో ఎవరినన్నా పలకరించారా, ఆయన అడిగారా, మాట్లాడారా? సో వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడినప్పుడే ఆయన రిప్లై ఇస్తారు. సో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. 22nd అంటున్నారు గోపి తమ్ముడు. కాదు, 19 మేబీ మేడం, కాదండి. హాయ్ మా రమేష్, గుడ్ ఈవినింగ్. ఇవాళ వంట ఏం చేస్తున్నారు మేడం? సో ఇవాళ వంట మధ్యాహ్నం చామదుంపలు పులుసు చేశానండి. సో ఇప్పుడైతే రసం పెట్టాను. హరినాయక్ గారు హాయ్. ఇంత గట్టిగా చెప్తుంది అంటే 70దో 80దో లేదో అయి ఉంటుంది. కాదు మా లైక్ నాకు. థ్యాంక్ యూ మా సునీల్. విష్ణువర్ధన్ గారు హాయ్ అండి. హాయ్ అండి రైతులు గారు, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో వంట భోజనం చేసేసారా? హాయ్ అక్క, దిస్ ఈజ్ ప్రియా. ప్రియా చెప్పమ్మా. ಎಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂడి ವಿಷ್ಣುವರ್ಧನ್ గారు. ಅಕ್ಕ ಬಾವ ಹೇಗಿದ್ದಾರೆ? ಚೆನ್ನಾಗಿದ್ದಾರಪ್ಪ ನಿಮ್ಮ ಬಾವರು, ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ఆఫీసింದ. పిల్లలు రాలేదమ్మా, ఇంకా రాలేదు ట్యూషన్ నుంచి. అక్క 32 లైక్ అక్క. థ్యాంక్ యూ అమ్మా రమేష్, థ్యాంక్ యూ నాన్న. సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్లోకి వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో విష్ణువర్ధన్ గారు అంటున్నారు ప్రియా సిస్టర్. సరే అయితే ఆప్షన్ ఇవ్వనా? ఆప్షన్ ఇస్తాను. 2016 అక్టోబర్లో జరిగిన ఇండో రష్యన్ వార్షిక ద్వైపాక్షిక సదస్సు ఎన్నవది? సో 17, 16, 15 అండ్ 14. సో మళ్ళీ అడుగుతున్నాను, 2016 అక్టోబర్లో జరిగిన ఇండో రష్యన్ వార్షిక ద్వైపాక్షిక సదస్సు ఎన్నవది? చెప్పండి. సో 2016 అక్టోబర్లో జరిగిన ఇండో రష్యన్ వార్షిక ద్వైపాక్షిక సదస్సు ఎన్నవది? ఆప్షన్స్ వచ్చి 17, 16, 15 అండ్ 14. ఓకే బాయ్ అక్క. ఓకే బాయ్ మా రమేష్. పిల్లలు వెళ్ళే ట్యూషన్ ఫీజు ఎంత? ఎందుకమ్మా ఫాతిమా చెప్పు. అని గారు 17, థ్యాంక్ యూ. గుడ్ నైట్ మ్యామ్. ఓకే ఓకే అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ. ఇప్పటివరకు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాని తమ్ముడు 17 అంటున్నారు, ప్రియా సిస్టర్ వచ్చి 16 అంటున్నారు. సో ఇంకెవరు ఉన్నారో ఆన్సర్ చేసేవాళ్ళు? సో లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయండి. బాయ్. ఓకే అన్నయ్య బాయ్. బస్ వచ్చినట్టుంది కదా. ఓకే నాన్న. ఓకే అన్నయ్య బాయ్. 16 నవ్వుతూ మాట్లాడాలి మేడం. నవ్వుతూనే మాట్లాడుతున్నానండి శివరెడ్డి గారు. 16th కరెక్టా? కాదన్నయ్య. సరే ఆన్సర్ చెప్పేస్తాను నేనే. 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2016 అక్టోబర్లో జరిగిన ఇండో రష్యన్ వార్షిక ద్వైపాక్షిక సదస్సు 17th సదస్సు అనమాట. ఇప్పుడు చెప్తున్నా అమ్మా. అవునన్నయ్య, 17th సదస్సు. ఫస్ట్ నేనే చెప్పాను. అవును, నువ్వే చెప్పావు నాన్న. సరే నెక్స్ట్ ఇంకొకటి అడుగుతాను, చెప్పండి. ఓకేనా? కంప్యూటర్ పరిభాషలో రాఫెల్ ఎన్నవ తరానికి చెందిన యుద్ధ విమానం? చెప్పండి.
కంప్యూటర్ పరిభాషలో రాఫెల్ ఎన్నవ తరానికి